3 వీక్స్ బ్యాక్ అనుకుంటా. ఇక్కడ నాకు తెలిసిన అమ్మాయి ఒక చిన్న పుదీనా మొక్కిస్తే ఇది తీసుకొచ్చి ఈ కుండీలో వేశాను. మొన్న మెంతికూర పండిన తర్వాత నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. మొక్కలు పెంచగలను అని. మెంతికూరతో పాటు దీనికి కూడా వాటర్ వేశారు మా పిల్లలు. ఇది ఇంతవరకు పెరిగింది ఓకే. కానీ నాకు దీన్ని ఎప్పుడు కట్ చేయాలో, ఎలా కట్ చేయాలో తెలీదు. ఇంకా చూద్దాం ఎంతవరకు పెరుగుతదో అని ఇంతవరకు వెయిట్ చేశాను. అలా టైం తీసుకోవడం వల్ల ఆకులోని ఇలా చిన్న చేంజ్ వచ్చింది. ఏదో పండిపోయినట్లుగా, పాడైపోతున్నట్లుగా. ఇంకా లాభం లేదు కట్ చేసేద్దామని యూట్యూబ్ లోనే చూసాను ఎలా కట్ చేయాలో. మొత్తానికి ఇలా కట్ చేశాను. సో కుండీలో ఉన్నదంతా తీస్తాను ఈ రోజు. ఏంటంటే పుదీనాని అంత ఎక్కువగా వాడము. ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు అందులో వేస్తాం. లేదంటే ఎప్పుడైనా పుదీనా రోటి పచ్చడి చేస్తాను. అది కూడా చాలా రేర్ గా చేస్తాం. ఈ మధ్య గ్రీన్ చట్నీ చేయడం అలవాటు చేసుకున్నాను. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో. మన చేతులతో పండించిన పుదీనా కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలనిపిస్తుంది దీన్ని. మొత్తానికి కుండీలో ఉన్న పుదీనా అంతా తీసేసి పిచ్చి మొక్కలన్నీ తీసి పక్కన పడేశాను. ఇంకా గార్డెన్ లో కొన్ని మొక్కలు ఉన్నాయి. అవేంటో అప్కమింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది జాగ్రత్తగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి కదా. మా పాపకు తీసుకెళ్లి ఇచ్చాను. మంచి ఆకులన్నీ తీసి పక్కన పెట్టి తీస్తుంది. మంచి స్మెల్ వస్తుంది మమ్మీ అంటుంది.